హాయ్ ఫ్రెండ్స్, నిన్న నేనైతే ప్రొడక్ట్స్ షేర్ చేశాను కదా, అది ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు అయితే మీకు షేర్ చేస్తున్నా. చూసేయండి. ప్రొడక్ట్స్ అన్ని తెచ్చుకున్నా ఇన్నకి. ఇప్పుడు అయితే ఫస్ట్ మనము చూపిస్తాను ఒక్కొక్కటిగా. ఫస్ట్ అయితే మనము ప్రైమర్ యూజ్ చేయాలి. ప్రైమర్ ఉంది కదా, మీకు వేరే చూపించాను. ఇది బ్లూ ఉంది, అది కూడా ఉడా బ్యూటీ, అది కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ అయితే మనము ప్రైమర్ పెట్టుకోవాలి. ప్రైమర్ పెట్టుకుంటే ఏంటంటే మేకప్ ఇట్లా ఫిక్స్ అవుతుంది. నిన్ననే చెప్పా కదా మీకు, చూసారా? ప్రైమర్ పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ బ్లాక్ స్పాట్స్ ఉంటే కన్సీలర్ చెప్పాను కదా, ఈ కన్సీలర్ అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే ఇది పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇట్లా ఒకటి ఇట్లా పెట్టుకోవాలి. మీకు ఎక్కడెక్కడ కొంచెం బ్లాక్ కనిపిస్తే ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. లిక్విడ్ పెట్టుకున్నా అవుతుంది. మీకు ఏదైనా వస్తే వీలు కనిపిస్తే అది అయితే పెట్టుకోండి. నేనైతే పేస్ట్ పెట్టుకున్నా, నాకైతే ఇది ఈజీ అనిపిస్తుంటుంది. ఇట్లా ఎక్కడెక్కడ బ్లాక్ కనిపిస్తుందో మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సరే, ఇప్పుడైతే ఫౌండేషన్ అయితే పెట్టుకుందాం. నేను ఇది ఓరిప్లేన్ది యూజ్ చేస్తాను. నా దగ్గర ఇప్పుడు ఇదే ఉంది, అందుకే ఇదే రాసుకుంటున్నాను. ఇది బ్లెండర్తోని స్ప్రెడ్ చేసుకోండి. చూసారా, మొత్తం ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముఖం చూడండి ఎంత మంచిగా అయిందో. ఇట్లా నెక్ కూడా కొంచెం రాసుకుంటే ఫేసు నెక్ ఒకేలాగా అనిపిస్తాయి. చెవులకి ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కాంపాక్ట్ ఉంటుంది కదా, కాంపాక్ట్ రాసుకుందాం. చూడండి, కాంపాక్ట్ రాసుకున్నాం. నెక్స్ట్ మనం ఐబ్రోస్కి ఎంత పౌడర్ అవి స్టెప్ అయింటే ఐబ్రో పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్ నేనైతే వాడతాను, నాకు ఇది చాలా ఇష్టం, చాలా బాగుంటుంది ఇది. నేను ఎప్పుడు ఐబ్రో పెన్సిల్ వాడేదాన్ని కాదు, బ్లాకే వాడేదాన్ని, అంటే ఎప్పుడైనా అట్లా. కానీ ఈ బ్రౌన్ వచ్చిన నుంచి అయితే నాకు ఇదే బాగా అనిపిస్తుంది. చూసారా ఐబ్రోస్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. నేను ఐబ్రో కూడా అవ్వలేదు, చూడండి ఐబ్రో అయినట్టు. ఇప్పుడు కాజల్ పెట్టుకుందాం. నేను ఇది మ్యాబ్లిన్ది ఇప్పుడు పెట్టుకుంటున్నా. మ్యాబ్లిన్, లాక్మీ అయినా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాడతాను నేనైతే. మీకు ఏది నచ్చితే, మీకు ఏది మంచిగా సెట్ అవుతుంది అనిపిస్తే అదే వాడుకోండి, బాగుంటుంది. చూడండి, కాటుక కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఇప్పుడైతే లిప్స్టిక్ వాడుతున్నా. చూడండి, చూసారా? ఇప్పుడు షాప్కి వెళ్ళేది ఉంది, అందుకని నేను లైట్గా రాసుకున్నాను.
నెక్స్ట్ ఇది హైలైటర్ చెప్పాను కదా, అది ఎట్లా రాసుకోవాలనేది ఇది కొంచెం చూడండి నిదానంగా. ఇక్కడికి ఇక్కడ ఇది ఇక్కడ ఇట్లా చూసారా? ఈ హైలైటర్ రాసుకుంటే మన లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తెలిపిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే హైలైటర్ రాసుకున్న ఫేస్ చూడండి ఎంత గ్లోవింగ్గా ఉందో. ఫస్ట్లో నా ఫేస్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది చూడండి. మీకు ఇవన్నీ ప్రోడక్ట్స్ కావాలంటే మా షాప్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మా షాపు కుసేగూడలో ఉంది, పోచమ్మ టెంపుల్ దగ్గర ఆపోజిట్లో ఉంది, డిమార్ట్కి వెళ్ళే లైన్లో ఉంది. తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి. ఆల్ ఐటమ్స్ అయితే మా షాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా రాఖీసు అన్నీ కూడా స్టాక్ వచ్చినాయి. తప్పకుండా షాప్కి అయితే రాయండి ఫ్రెండ్స్. రాఖీసు 15 ఆగస్టుకి సంబంధించిన ఐటమ్స్, వరలక్ష్మి వ్రతంకి అన్నీ కూడా మా షాప్లో అవైలబుల్గా ఉన్నాయి. వచ్చింది కదా, ఇంకా మనము కొంచెం ఐ షాడోస్ రాసుకోవడం మర్చిపోయాను. ఐ షాడోస్ కూడా ఇట్లా యూజ్ చేస్తున్నాం. షేడ్స్ ఉన్నాయి, మనకు నచ్చిన షేడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి చాలు. ఇంకేముంది, అన్నీ అయిపోయినాయి కదా. ఒక బొట్టు పెట్టుకొని ఫస్ట్ ఎలా ఉన్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఫేసు. ఒక బొట్టు పెట్టుకుంటే చూడండి అయిపోయింది కదా. ఫైనల్లీ మనము ఐలైనర్ ఉంది, ఐలైనర్ ఐ షాడోస్ రాసుకున్నాకే రాసుకోవాలి. ఇదిగోండి ఐలైనర్ కూడా పెట్టేసుకున్నాను, లిక్విడ్ వాడాను. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది షైనింగ్ ఉంటుంది. నేను వాడేది అయితే ఇట్లా షైనింగ్ ఉంటుంది, బ్లాక్ అని కానీ కొంచెం సిల్వర్ షేడ్ ఉంది. చాలా బాగుంటుంది లుక్ దీనివల్ల. ఇవ్వండి నేను వాడేది ఇది. ఇప్పుడు ఐలైనర్ అయితే కొంచెం ఆరినాక మనము నెక్స్ట్ ఫైనల్లీ ఇది మేకప్ ఫిక్సర్ అయితే స్ప్రే చేయాలి. ఇప్పుడు స్ప్రే చేస్తున్నా చూసేయండి. ఇది ఉంది కదా మన ఇది ఫ్యాన్ దగ్గరే మనం స్ప్రే చేయాలి. ఇది అవ్వగానే మాత్రం ఇది ఆరిపోవాలి తొందరగా. ఓకేనా? గాలి ఉన్న దగ్గర మనం స్ప్రే చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇట్లా కళ్ళుకి తగలకుండా ఇట్లా చూసారా, స్ప్రే అయింది కదా. ఇది కాసేపు ఆరనిద్దాం. ఇదైతే ఆరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. చూసారా ఎంత బాగుంది కదా షైనింగ్. ఇది కొద్దిసేపు అట్లా అవుతుంటే ఇంకా గ్లో వస్తుంది, కానీ మంచిగా ఉంటుంది. మీరు ఇంట్లోనే ఇట్లా ఈజీగా అయితే చేసుకోండి.